గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం నిర్దేశిత గడువులోగా జరిగేలాగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యం సమీక్షిస్తున్నారని అన్నారు. నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత జీఎంసీ పై ఉన్నందున ఆ దిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. నగర కమిషనర్ తో తొలుత ఆర్ఓబీ నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నది, ఇప్పటివరకు తొలగించినవి, కోర్టు కేసులు తదితర అంశాలని సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రాడీపేట వైపు పెండింగ్ లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణానికి సైట్ క్లియర్ గా ఉన్నందున పనులు చేపట్టవచ్చని అన్నారు. అంగీకారం తెలిపిన భవనాలని తక్షణం తొలగించాలని, తెలపని వారితో మరొకమారు వారి సమస్యల్ని, అనుమానాలను తెలుసుకుని జీఎంసీ నుంచి తీసుకోవాల్సిన పరిష్కార చర్యలను చేపట్టాలని అన్నారు. ఆర్ఓబీ పనులు పూర్తయ్యే వరకు జీఎంసీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇది మెయిన్ గేట్, ఇది మెయిన్ గేట్ సార్. ఇదే బిల్డింగ్ ఇలా ఇక్కడ నుంచి ఇలా జస్ట్ వాడు అన్న మాట్లాడతారు, మనం కూడా మాట్లాడాలి. ఐడెంటిఫై చేయండి ఒక్కదానికి దానికి మన బిల్డింగ్ పాలిసీ కంపల్సరీ చేయాలి. నేను ఒకసారి ఫస్ట్ అడుగుతా, నువ్వు అడిగిన లాస్ట్ మీటింగ్ ప్రకారం మేము రెడీగా ఉన్నాం.